సేమ్ క్వశ్చన్ మీకు కూడా, ఎంతవరకు లోకేష్ గారు సరే బ్రాండ్ అంబాసిడర్ అందామా, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అందామా, సిఇఓ అందామా, వాట్ ఎవర్, ఎంతవరకు ఈ సమ్మిట్తో అది మనకి బయట ప్రపంచానికి అర్థమైంది ఆయన తనే వన్ మ్యాన్ దీనిలాగా. అఫ్కోర్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారి సూపర్విజను గైడెన్స్ ఉన్నా కూడా తను నడిపించాడు అనేది ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యింది అనేది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చీప్ సిల్లీ పబ్లిసిటీ చేస్తూ ఉంది. దాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇది ఫేక్ అని కౌంటర్ చేస్తుంది గవర్నమెంట్ అఫీషియల్గానే. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. విశాఖపట్నం జరిగిన ఈ సమ్మిట్లో అమరావతిలోనంట ఎవరో ఫర్నిచర్ షాప్ పెడతానంట 5 ఎకరాలు ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో చూశారు మీరు, అది ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో ఫైల్స్ మార్చుకుంటున్నారు, ఆ ఫోటో పెట్టి ఎవడో రాశాడు. రాస్తే గవర్నమెంట్ అఫీషియల్గా ఇది ఫేక్, ఇటువంటి వాటిని ఎవరు నమ్మొద్దని ఇచ్చారు, వివరణ ఇచ్చారు, బాగానే ఉంది. అది కాదు కదా, వాడిని లోపలెత్తే కదా ఇంకొకటి ఇవ్వకుండా ఉండేది. మరి అంత చీప్గా ఇంత పెద్ద ఒక పక్క ప్రభుత్వం సావరిన్ గ్యారంటీస్ ఇచ్చి మరి ఎంఓఈలు చేసుకుంటుంటే వాటికి ఆ మాత్రం సోయి లేకుండా పిచ్చి పిచ్చి అని పెడుతూ ఉంటే ఎలాగా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది? ఇది లీనియన్స్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోదు. వికే గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, లోకేష్ గారి యొక్క పాత్ర, ఆయన యొక్క కృషి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావటంలో మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తాను. లోకేష్ గారిని టాస్క్ ఫోర్స్ ఫర్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ దానికి ఒక కన్వీనర్గా పెట్టి ఆ బాధ్యతలకు ఆయన అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ని లోకేష్ గారు హెడ్ చేస్తూ ఆయన వివిధ దేశాలు తిరుగుతూ అనేక మంది పారిశ్రామికవేత్తలను కలుస్తూ వారితో ఇంటరాక్ట్ అవుతూ వారిలో ఒక నమ్మకాన్ని పెంచుతూ ఇవాళ గూగుల్ కానీ, లేదంటే ఆర్సిలర్ మిత్తల్ కానీ, లేదంటే టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ రాష్ట్రానికి ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వస్తా ఉన్నారంటే అది లోకేష్ గారి యొక్క శ్రమ అనేది ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇట్ ఈస్ మోస్ట్ విజిబుల్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్నాలెడ్జింగ్ దట్, ఇన్క్లూడింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారి పనితీరుని ఆయనే స్వయంగా ప్రశంసించారు. కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ దట్ లోకేష్ గారు ఎఫర్ట్స్ ఆర్ బ్రింగింగ్ ఇన్ సో మెనీ గుడ్ రిజల్ట్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెండోది, సరే ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసినటువంటి ప్రచారాలు చేస్తున్నట్టు వీరన్మో ఇప్పుడే ట్రీట్మెంట్ ఆల్రెడీ నడుస్తూ ఉంది కదండి. మొన్ననే ఒకటి చూసాం కదా, ఇష్టానుసారం సోషల్ మీడియా వేదికలో వాగేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఏ విధంగా వారికి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందో, ఏ విధంగా చట్టాలు ఎంత కఠినంగా పనిచేస్తా ఉన్నాయో చూసాం మనం. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కొనసాగుతుందండి, అదేమి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. చట్టపరంగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ గట్టిగానే ఇస్తాం. మూడోది, ఇందాక చక్రవర్తి గారు మాట్లాడుతూ ఏదో ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఏదో చుట్టాలకి స్నేహితులకి దోచిపెట్టడం ఎంతవరకు సమంజసం, భవానీ ఐలాండ్ అలాగే ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడు. ఇది చాలా విచారకరం వికే గారు. ఎందుకంటే చక్రవర్తి గారు లాంటి వ్యక్తులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఊరికి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. భవానీ ఐలాండ్ లో 10 ఎకరాల స్థలాన్ని ఒక అడ్వెంచర్ థ్రిల్ సిటీ ఏర్పాటు చేయడం కోసం ఒక కంపెనీకి ఇచ్చారు. అదేమి ఊరికనే వాళ్ళేమో ఆ కంపెనీ ఎవరికి చుట్టాలు కాదు, లేదంటే ఎవరి స్నేహితులు కాదు. ఊరికనే ఒక కాగితం పట్టుకుని విశాఖపట్నం రాగానే సంతకాలు ఏం పెట్టలేదు సార్. భవానీ ఐలాండ్ మొత్తం కూడా ఏం దోచిపెట్టలేదు ఆ కంపెనీ. భవానీ ఐలాండ్ లో 130 ఎకరాలు మొత్తం, అది దానిలో ఒక 10 ఎకరాలు ఇచ్చారు. అది కూడా డ్యూ ప్రాసెస్ పాటించి. ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వారు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 crores వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి, అది ఐటీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఏ సెక్టర్ అయితే ఆ సెక్టర్, ఆ డిపార్ట్మెంట్ కి వారు అప్లై చేసుకుంటే ఇదిగో నేను ఈ రకమైనటువంటి పెట్టుబడి 50 కోట్లకి పైబడినటువంటి పెట్టుబడి నేను పెట్టాలనుకుంటున్నాను అప్లై చేసుకుంటే వారు ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్సర్న్డ్ ఇండస్ట్రీస్ సెక్రటరీకి పంపిస్తారు, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పంపిస్తారు. అక్కడి నుంచి అది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీకి వెళ్తుంది. దానిలో చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. అక్కడి నుంచి అది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి వెళ్తుంది, ఎస్ఐపిబికి.
విచ్ ఈస్ హెడెడ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, ఆ ఎస్ఐపిబిలో తుది ఆమోదం పొందుతుంది. భవానీ ఐలాండ్ కి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా విశ్వనాథ్ ఎవెన్యూస్ అనే సంస్థ డ్యూ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా పాటించి ఈ స్టేజెస్ అన్ని దాటుకుంటూ ఈ నెల 7వ తేదీన ఎస్ఐపిపి బోర్డులో ఆమోదం పొందిన తర్వాత మొన్న సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ వేదిక టూరిజం రిలేటెడ్ దీని కింద ఆ ఒప్పందం కూడా జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 51.48 crores. కాబట్టి ఎవరికి కూడా ఊరికి అప్పనంగా ఏది దోచిపెట్టట్లేదు సార్. అటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసామేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రకమైనటువంటి అడ్డదారులు, దొడ్డిదారులు, లేదంటే అవినీతిదారులు తొక్కి ఎవరు కూడా ఒక్క పైసా రూపాయి దోచిపెట్టంగానే, ఒక అంగుళం భూమి దోచిపెట్టంగానే ఉండదు సార్. యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. భవానీ ఐలాండ్ విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకుంటే సంతోషం. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు అనేక విషయాలు స్టడీ చేస్తారు, మరి ఇది ఎందుకు మిస్ అయ్యారో నాకు తెలియలేదు. ప్లీజ్ అది కొంచెం కరెక్ట్ చేసుకోండి సార్. బట్ వాట్ ఎవర్ సజెషన్స్, మీలాంటి వారు ఇచ్చేటటువంటి సజెషన్స్ అన్నింటినీ కూడా మేము పాజిటివ్ గానే స్వీకరిస్తాం. మీరు ఇందాక చెప్పారు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు, సబ్సిడీస్ ఇచ్చేటప్పుడు అని. ఎస్, నేను ఇందాక ఒప్పుకున్నా. ఎస్, ఖచ్చితంగా ఒక గుడ్ పాయింట్ రేజ్ చేశారు చక్రవర్తి గారు. అది డెఫినెట్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ రకంగా దోచిపెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పాం. అదే పందాల ముందుకు వెళ్తాం. ఆ రకంగా మీలాంటి వారు ఏ అంశం మీదైనా మీరు ప్రభుత్వం దృష్టికి అనేక విషయాలు తీసుకురావచ్చు. గత ప్రభుత్వంలా కాకుండా మేము వాటన్నిటిని నోట్ చేసుకుని మరి దాని మీద సానుకూలంగా వర్క్ చేస్తాం. ఇక ఈ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ కి సంబంధించి వికే గారు, ఇవి ఏదో ఒక రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లేదంటే కొన్ని ప్రాంతాలకే పరిమితం అయినట్టు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు, ఒక ఉదాహరణకి రాయలసీమ ప్రాంతం తీసుకోండి. రిలయన్స్ వారు ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ని రాయలసీమ ప్రాంతంలో వారు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి ఒప్పందం చేసుకున్నారు. అంటే ఈ ఒప్పందాలన్నీ కూడా కేవలం ఒక రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోనూ, ఒక డేటా సెంటర్స్ పెట్టడం కోసం